ఉమ్మడి కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలం ఎంబాయి గ్రామంలో పెద్ద చర్చ నడుస్తుంది. ఆర్టీవీ సాహసోపితంగా ఈ గుహ ఎంత దూరం ఉంది, లోపల ఏంటున్నాయి, ప్రత్యేకంగా సాహసోపితమైనటువంటి నిర్ణయం తీసుకుంది. లోపల ఉన్నటువంటి అంశాలను ఒక్కొక్కటిగా మనం చూస్తున్నాం. అదుపు తప్పితే మాత్రం ప్రమాదకరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ గుహకు సంబంధించి ఇంకెంత లోపలకు ఉంది, లోపలికి ఎంత దూరం వెళ్ళగలమో చూద్దాం. చాలా చీకటిగా కనిపిస్తోంది, వెలుతురు లేదు. వెల్కమ్ టు టీవీ, నేను మీ హుస్సేన్. ఈరోజు ఉమ్మడి కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలం ఎంబాయి గ్రామంలో పెద్ద చర్చ నడుస్తుంది. మరి పంట పొలంలో పనులు చేసుకునేటువంటి క్రమంలో జేసీబీతో పని చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ మామిడి చెట్లు తొలగించేటువంటి క్రమంలో ఒక అగాధమైనటువంటి పెద్ద గోతి పడింది. ఆ గోతిని చూస్తే లోపల ఒక స్వర్గాన్ని తలపించే ఈ బెలూమ్ గుహలను తలపించేలాగా కనిపిస్తోంది. బిలస్వర్గం మనం బేతంచెర్ల మండలంలో చూసాం, అలాంటి గుహలే. అదేవిధంగా కొల్మిగుండ మండలం బెలూన్లో కూడా గుహలు బయటపడ్డాయి. అయితే ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ సాహసోపితంగా ఈరోజు ఈ లోపల ఉన్నటువంటి అంశాలు ఏంది, ఈ గుహ ఎంత దూరం ఉంది, లోపల ఏంటున్నాయి అనేటువంటి అంశం మీద చూసేందుకు ప్రత్యేకంగా సాహసోపితమైనటువంటి నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ఈ గోతిలో ఇక్కడ ఉన్నటువంటి ఈ గుహలో ఏముందనేటువంటి ఎక్స్క్లూజివ్గా చూపించబోతుంది ఆర్టీవీ. సుమారుగా ఈ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సొరంగ మార్గం కనిపిస్తుందో భూమి పైనుంచి సుమారు ఒక 25-30 అడుగుల లోతు కనిపిస్తూ ఉంది. సాహసోపితంగా ఉన్నటువంటి ఈ దీనిపైన మనం ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా లోపల ఉన్నటువంటి అంశాలను పరిశీలించబోతుంది. చాలా డేంజరస్గా ఉంది, ఏమాత్రం కాలు జారినా చాలా ప్రమాదకరమైనటువంటి మార్గంగా ఉంది. నాతో పాటు ఆర్టీవీ కెమెరామెన్ శేఖర్ ఎంత సాహసంగా ఈ బిలంలోకి దిగేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చాలా ప్రమాదకరంగా కనిపిస్తూ ఉన్నటువంటి మార్గం అయితే మనకు కనిపిస్తూ ఉంది. కాలు జారితే మాత్రం చాలా ప్రమాదకరంగా ప్రాణాలు చాలా ప్రాణం ఏమాత్రం అదుపు తప్పినా కింద పడేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. 30 అడుగులు పై లోతున్నటువంటి లోయలకి ప్రస్తుతం మనం దిగడం జరిగింది. నాతో పాటు ఈ గ్రామానికి సంబంధించినటువంటి ఎల్లయ్య ఒక రైతు, మరో 2 రైతులు. ప్రమాదకరంగా గుహ ఉన్నప్పటికీ అసలు ఈ గుహ ఏనాటిది, అసలు ఈ గుహకి ఏమైనా చరిత్ర ఉందనేటువంటి అంశాలను కూడా పరిశీలిద్దాం. చేస్తూ ఈ ఎర్రమన్ను తడిసి ముద్దనేటువంటి పరిస్థితి ఉంది. గత 2 రోజులుగా కురిసినటువంటి వర్షాలతో పాటు మనం ఈ కొండ ప్రాంతానికి ఈ లోపల ఉన్నటువంటి గుహలో నీటి జార కనిపిస్తూ ఉంది. తడి అయినటువంటి కొండల ఆ బండరాళ్ళకి నీళ్లు పారుతున్నటువంటి పరిస్థితి, చెమ్మ వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరి నిన్నటి రోజున ఈ 2-3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగానా, లేకపోతే ఈ ప్రాంతంలో ఈ భూగర్భంలో జల వనరులు ఏమైనా ఉంటే ఈ జార వస్తున్నట్టు కనిపిస్తుంది. లోపల ఉన్నటువంటి అంశాలను ఒక్కొక్కటిగా మనం చూస్తున్నాం. ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ చూపించబోతుంది. చాలా సాహసోపితంగా, ఏమాత్రం అదుపు తప్పితే మాత్రం ప్రమాదకరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ గుహకు సంబంధించి ఇంకెంత లోపలకు ఉంది, లోపలికి ఎంత దూరం వెళ్ళగలమో చూద్దాం. చాలా చీకటిగా కనిపిస్తోంది, వెలుతురు లేదు. 100 అడుగులు దూరంలో రావడం జరిగింది. మనం ఈ పరిస్థితి చూస్తుంటే మట్టి పిల్లలన్నీ పడిపోయినట్లు, కొండ చర్యలు ఇరిగిపోయినట్లు స్పష్టంగా అనిపిస్తుంది. పెద్ద పెద్ద బండరాలతో పాటు ఈ ప్రాంతానికి వస్తే ఆక్సిజన్ లెవెల్స్ కూడా తగ్గిపోయేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ చుట్టూ చీకటిమయమైనటువంటి పరిస్థితి ఉంది. మనం చూసాం ఉమ్మడి కర్నూలు జిల్లా కొలిమిగుండ్లలో బెలూమ్ గుహలు లాంటి గుహలు
ఇక్కడ ఏమన్నా ఉన్నాయా అనేటువంటి అంశం ఒకసారి పరిశీలిస్తే ఇప్పటికీ అధికార యంత్రాంగం కానీ అటు రెవెన్యూ ఇటు పోలీస్ శాఖ లేకపోతే సంబంధిత ఈ భూగర్భం సంబంధించినటువంటి అధికార యంత్రాంగం ఎవరు రానటువంటి పరిస్థితి అయితే కనిపించింది. అయితే మరొక అగాధంలాగా ఇక్కడ కనిపిస్తోంది. లోతుగా సుమారుగా 30-40 అడుగుల లోతు కనిపిస్తుంది. ఈ లోపల మన్నుతో కప్పబడి ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అక్కడ స్పష్టంగా మనం చూస్తున్నాం. సుమారుగా ఈ అగాధం అంతా చూస్తే 100 అడుగులు కనిపిస్తోంది. బెలూమ్ గుహలను తలపించేలాగా ఉండేటువంటి పరిస్థితి. మరోవైపు బిలస్వర్గం ఉండేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కమ్మేస్తూ ఉన్నాయి. మరోవైపు ఆక్సిజన్ లెవెల్స్ కూడా తగ్గిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు ఊపిరి బిగబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులు అయితే క్షుణ్ణంగా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ బేతంచెర్ల మండలం ఎంబాయి ప్రాంతంలో ఉన్నటువంటి గుహలు బయలుపడినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎటు చూసినా కమ్ముకున్నటువంటి చీకటి. మరోవైపు లోపలికి వెళ్ళే కొద్దీ చాలా ఆయాసంగాను, మరోవైపు గాలి లెవెల్స్ కూడా ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ పై పొరలను మనం పరిశీలించినట్లయితే బెలూమ్ గుహలను తలపించేలాగా మనం చూసాం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి బెలూమ్ గుహలు బయటికి పైన కనిపించేది మాత్రం చిన్న చిన్న బిలం మాత్రమే కనిపిస్తుంది. కానీ లోపలికి వెళ్ళే కొద్దీ కిలోమీటర్ల మేర భూ అంతర్భాగంలో సుమారుగా 4-5 కిలోమీటర్లు విస్తరించినటువంటి పరిస్థితి బెలూమ్ గుహలను చూసాం. అయితే అలాంటి పరిస్థితి ఈ ఉపరితలం పైన మనం పరిశీలించినట్లయితే ఈ కొండరాళ్ళు ఈ బండరాళ్ళను చూసినట్లయితే అలాంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ ప్రాంతం ప్రముఖంగా బేతంచెర్లకు సంబంధించినటువంటి ఈ ప్రాంతంలో మైనింగ్ చాలా ఫేమస్. ఈ ప్రాంతంలో నాపరాయి గనులతో పాటు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన స్టోన్స్ ఇక్కడ మనం చూసాం. బేతంచెర్ల స్టోన్ అంటే చాలా ఫేమస్. ప్రతి ఇంట్లోనూ గతంలో రాజస్థాన్ మార్బుల్ వెలుగులోకి రాకముందు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రాయిని బండరాళ్లను ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేసినటువంటి పరిస్థితి. అంత మైనింగ్కి ఫేమస్ అయినటువంటి ఈ ప్రాంతంలో బిలస్వర్గం లాగా కొలిమిగుండాల మండలం బెలూన్లో ఉన్నటువంటి గుహలను తలపించేటది ఉంది. పెద్ద అగాధం కనిపిస్తుంది. ఒకవైపు పైన మాత్రం చిన్న రంధ్రంలాగా ఉన్న లోపల చూస్తే ఒక మినీ థియేటర్, ఒక పెద్ద థియేటర్ని తలపించేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సాహసోపేతంగా ఈ లోపలికైతే వచ్చాం, కానీ ఇంకా బయటికి వెళ్ళేటువంటి మార్గం ఎలా ఉందో ఒకసారి చూద్దాం. మనం ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నటువంటి గుహల పరిశీలన చేశాం. లోపల పెద్ద పెద్ద బండరాళ్లతో పాటు చాలా చీకటిమయమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సుమారుగా 100 అడుగుల లోపు వరకు పోగలిగాం, కానీ ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయాయి. మరి ఒంటి నిండా కూడా చెమట వస్తుంది, ఆయాసం వచ్చేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ ప్రాంతంలో ఈ గుహలను భూగర్భ శాఖకు సంబంధించినటువంటి అధికారులు పరిశీలించాలి. ఈ ప్రాంతంలో ఈ గుహలకు ఇంకా ఎంత దూరం ఉన్నాయి ఏంటనేటువంటి అంశం మీద తేల్చాలి. ఎందుకంటే రైతుకు సంబంధించినటువంటి పొలంలో బయలుపడేటువంటి ఈ పెద్ద సొరంగం ఎక్కడి దాకా ఉందనేటువంటి దాని మీద పరిశోధించాల్సినటువంటి అవసరం అవుతుంది. మనం ఇప్పటిదాకా చూసినటువంటి అంశాలు చూసాం. చాలా సాహసోపేతంగా వెళ్ళేటువంటి పరిస్థితి. మనతో పాటు చాలామంది గ్రామస్తులు కూడా, అంటే ఇక్కడున్న రైతాంగం కొంతమంది వచ్చారు. లోపలికి వెళ్ళడానికి వారి సహాయంతో ఆర్టీవీ ముందుకు వెళ్ళడం జరిగింది. మరి బయట పడగానే ఈ పైపు ద్వారా సుమారుగా 15-20 అడుగులు ఎక్కేటువంటి పరిస్థితి ఉంది. ఏమాత్రం పైన గ్రిప్ తప్పినా లేకపోతే కాలు జారినా కింద పడేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అడుగులు వేస్తూ మరి ఏమాత్రం పట్టు తప్పితే మాత్రం కంపల్సరిగా ప్రమాదానికి గురయ్యేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. చాలా ప్రమాదకరంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ
బయటపడినటువంటి అంశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మనం ఏమాత్రం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నాతో పాటు ఆర్టీవీ కెమెరామెన్ శేఖర్ కూడా లోపలికి చాలా సాహసవంతంగా ఈ సొరంగ మార్గానికి వెళ్ళి రావడం జరిగింది. అతి కష్టం మీద బయటకు వచ్చేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా మనం లోపలికి వెళ్ళాం. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపించింది. మనతో పాటు కొంతమంది రైతులు కూడా వచ్చారు. సుమారు అరగంట పాటు అక్కడ లోపల ఉన్నటువంటి అంశాలను పరిశీలించారు. మొదటిగా ఈ సొరంగ మార్గం ఏర్పడిన వెంటనే మొట్టమొదటికి పోయినటువంటి వ్యక్తి మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఫస్ట్ ఇక్కడ ఏం జరిగింది, లోపలికి ఎప్పుడు వెళ్ళారు? మామిడి చెట్లు తీస్తున్నాక కొంచెం గోతి పడింది. మా తమ్ముడు వాళ్ళు మామిడి చెట్లు తీస్తున్నాక రాయి ఉంటే రాయిని లేపుతుంటే కొంచెం పడింది. అది ఎంత లోతు పోతుందో అన్నట్టు కొంచెం గీలకి తలకల్లా ఈ సొరంగ మార్గం వల్ల కిందకి పడిపోయింది. తర్వాత నాకు 2-3 గంటలకు తెలిసిన తర్వాత ఎవరు సాహసం చేసి దిగలేకుండా అక్కడ రాయి దొబ్బినారు. వాళ్ళు కొంత బూడిస్తే ఇంకా నాకు దిగడానికి కొంచెం అవకాశం వచ్చి ఒక మనిషి చేయి పట్టుకుంటే సీతారాపురం అనే మనిషి నేను ఆ లోపలికి దిగి మాకు దిగడం తెలుసు, ఎక్కడం అయితే రాదు అని చిన్నగా లోపలికి పోయినాం. కొంతవరకు చూసినాం, రాయేసి ఎంత జంపుందో ఇది అన్నట్టు మబ్బు ఉంటే. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ నేను పైకి వెళ్ళేసి వచ్చిన. మళ్ళీ తర్వాత ఇంకా తాడు పట్టుకొని ఒక 10 మంది దాకా దిగినారు. ఇంకా రైతులు చుట్టుపుట్టు రైతులు వేరే పక్క పల్లెల నుంచి వచ్చి కూడా తెలిసి రైతులు వచ్చి దిగినారు. మళ్ళీ వీళ్ళల్లో దిగి కొంత లోపలికి పోయి పరిశీలించి వీడియోలు కూడా తీసినాం. పోలీసు వారు వచ్చింటే కూడా. ఇప్పుడు నువ్వు లోపలికి దిగ్గానే నీకేం కనిపించింది? ఫస్ట్ నాకంతా రాళ్ళు మెటీరియల్ అంతా కింద పక్కల సైడ్లో పడిపోయినట్టు పైన జేసీబీ పెట్టి మామిడి చెట్లు తీస్తుంటే పైన అవి తీసినట్టు రాళ్ళు ఇరిగిపడినట్టు కనిపించినాయి. కొంచెం లోతు గుంత కూడా ఉంది. కొంచెం మామిడి చెట్ల మొక్కలు కూడా వీళ్ళు ఏర్లు అన్ని మొక్కలు అన్నీ కూడా దొబ్బేసినారు. వీళ్ళు దిగడానికి వస్తుంది అన్నట్టున ఇది ఏదన్నా అది మనకు పంట వేసుకోవడానికి రాదేమనే ఇబ్బందితో దొబ్బేసినారు మా వాళ్ళు. మనతో మాట్లాడడానికి నాతో పాటు వచ్చినటువంటి రైతు ఉన్నాడు. పెద్ద ఈ వయసులో లోపలికి వెళ్ళాలనే ఆలోచన, దిగాలనేటువంటి ఎట్లా సాహసం చేయకూడదు? ఇక్కడ ఉన్నటువంటి యూత్ కిందికి దిగలేకపోయారు. దాన్ని నేను బేకనే చూడాలని దిగినా. నేను చూచి దాని సొరంగం ఎంతవరకు ఉందో పోయి చూడాలనే ఉద్దేశంతోనే నేను దిగినాను. ఏమన్నా జరిగింటే ఏమన్నా జరిగితే భగవంతుంది అయ్యా ఇంకా అంతే. ఏం చూసావు లోపల? సొరంగం చూసినాం అంతే. మేము సొరంగం ఉంది, చాలా విచిత్రంగా ఉంది. సొరంగం మాత్రం చుట్టూ అంతా బండలెక్కనే ఉంది. పైన అంతా తెంత ఉంది. ఆ తెంతల తర్వాత మేము లోపలికి వెళ్ళి చూసేసినాం. ఇంకేం కనిపించింది అక్కడ? అక్కడ ఏం కనిపించలే. కింద మట్టి ఉంది, మళ్ళీ బండలు ఉన్నాయి పని అంతే. చూడాలి. పెద్ద చెప్పండి, ఇక్కడ ఉదయం నుంచి మధ్యాహ్నం నుంచి పెద్ద చర్చ జరుగుతుంది. ఈ గ్రామానికి సంబంధించినటువంటి ఇక్కడ మన సొరంగం కనిపిస్తుంది. ఏంటి పరిస్థితి? చర్చ జరుగుతుందంటే మామిడి చెట్లు తొలగించడానికి ఇది ఒక ఇటాచి జేసీబీ వంటి పెట్టినామండి. ఇక్కడ వచ్చేసి పొలము మా మేనమామ కూడా మా బామర్దిదే పొలము. తీస్తుంటే ఒక లోయ మాదిరి, ఒక సొరంగ మాదిరి పడింది. సొరంగ మాదిరి దిగిన కొంతమందికి లైటింగ్ అది కనపడక 30x40 అడుగులు 40x40 అడుగుల జంపు కూడా ఉంది. కాకపోతే అందరూ చూసి కరెక్ట్గా చెప్పలేకున్నారు. అది విషయము. పొలంలో సొరంగ మాదిరి పడింది. ఫస్ట్ మాదిరి అవతల పొడువు వెడలు వేసుకుని ఓ 10 అడుగుల నుంచి 40 అడుగుల సొరంగ మాదిరి పడింది. ఆ తర్వాత 40-50 అడుగుల దాకా పడిందండి సార్. వెళ్ళొచ్చారు లోపలికి? మా ఫ్రెండ్స్, మా ఎల్లప్ప వాళ్ళు వెళ్ళొచ్చినారు. మా బామర్ది రాజు, మా శేఖర్, మా బామర్ది ఆయన కూడా అంతా వెళ్ళొచ్చినారు. శంకలాపురం సీతారాపురం అబ్బాయిలు కూడా వెళ్ళొచ్చినారండి. మేము దిగుతామంటే మేము వెయిట్ ఎక్కువ ఉన్నావు, నువ్వు దిగొద్దు, మేము పట్టుకోలేమని చెప్పారు. మేము కరెక్ట్ ఆ పీరియడ్లో మేము ఉన్నామండి. మనతో మాట్లాడడానికి ఈ పొలం యజమాని ఉన్నారు. అసలు ఈరోజు ఎలాంటి పనులు చేయించారు, ఏ సందర్భంలో ఇక్కడ గోతి పడింది, సొరంగం కనిపించింది అనేవి ఒకసారి మాట్లాడదాం. చెప్పండి పెద్ద, మీరు ఏ పనులు చేయిస్తుంటే ఆ సొరంగం పడింది? చెట్లు మొదలు బీకిద్దామని తోలుకొచ్చిన సార్ జేసీబీ. తోలుకొచ్చింటే అది ఇంకా మొదలు పీకేసింటే కొద్దిగా గోతి లెక్క కానిచ్చింది. అది కొనిచ్చింటే గోతి లెక్క ఉంది, కొద్దిగా పక్క జరగండి అని జేసీబీ చెప్పినాము. వాళ్ళు కొద్దిగా పక్క పెట్టిన తర్వాత కొద్దిగా లోయ లెక్క తొర్లి పడింది. పడిన తర్వాత ఇంకా ఎంత ఉందో చూద్దామని కొద్దిగా జేసీతో కొంచెం మన్ను అటాను అని చెప్పినాము. చెప్పింటే మనకి గెలుపుతుంటే మొత్తం పడేసింది సార్. ఇంకా మొత్తం ఒక 40-50 అడుగుల వరకు పడింది. అది ఇంకా లోతు ఒక 50 అడుగుల వరకు లోతు ఉంది. అది మాకైతే ఏం కనరాలే సున్నికి. అప్పుడు తర్వాత కొంతమంది పోయి వచ్చినారు.
మా అన్న పోయి వచ్చినాడు. ఇంకా పోయి చూసి ఆడ వరకు ఉందని చూసినాడు, కాండ్రాలు ఎంత ఉందని చెప్పినాడు. మళ్ళీ తర్వాత కొద్దిమంది పోయి వచ్చినారు సార్. ఇంకా అది అట్లా ఎట్లా జరిగిందో మనకైతే తెలియదు సార్. అది ఇంకా అంటే మీరు పొలం పనులు పొలం ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఎప్పుడైనా కనీసం అక్కడ గుంత ఎప్పుడు కానీ ఎన్ని లేకపోతే ఏళ్ళు ఎలాంటి శబ్దాలు కానీ ఏమైనా వచ్చాయా? ఏం రాలేదు సార్. 8 ఏళ్ళ నుంచి, ఒక 50-40 ఏళ్ళ నుంచి చేస్తున్నాము. బతి ఏం చేద్దాము ఏంటంటే ఏం లేవు సార్ మాకు. అంటే గెలం కొట్టేటప్పుడు ఏమన్నా అక్కడ ఏం లేదు సార్, బతి ఏం లేదు సార్. బోర్ కూడా వేయించారు సార్ పక్కనే, దాని పక్కనే బోర్ కూడా వేయించిన. అప్పుడు కూడా ఏం కాలేదు సార్. అప్పుడు ఎన్ని అడుగులు పోయించారు? 250 వరకు బోర్ వేయించిన సార్. అన్నీ అప్పుడు ఇలాంటివి ఏం కనిపించాయి? ఏం కనిపించలేదు సార్ అప్పుడు కూడా. ఏమంటే కొన్ని బోర్లు వేసేటప్పుడు కొద్దిగా పైపులు జరవడిపోతున్నాయి సార్. ఆడ 10 బోర్లు వేయించిన సార్ దీనిలో నేను. అట్లా 150 కాంచి అట్లా ఒక 250-300 వరకు రాళ్ళు దిగి పడిపోతున్నాయి సార్ అంతకవే. అప్పుడు ఏం కాలే, ఇప్పుడు అంతకదే పడిపోయింది సార్. అది అట్లా మొత్తానికైతే ఈ సొరంగ మార్గం బయటపడింది. పొలం పని చేయించే క్రమంలో ఇక్కడున్న మామిడి చెట్లు తొలగించి వేరే పంట పెట్టుకుందాం అనేటువంటి ఉద్దేశం. చెట్టు వేర్లు ఒక బలంగా ఉండడంతో ఇక్కడ ఉన్నటువంటి సొరంగం ఫస్ట్ ఒక చిన్న బిలం మాదిరిగా ఒక రంధ్రం మాదిరిగా కనిపించింది. ఆ తర్వాత దాన్ని చూసి పరిశీలించినట్లయితే ఒక్కోసారిగా జేసీబీతో గడిపినటువంటి సమయంలోనే ఆ పెద్ద సొరంగ మార్గం కనిపించింది. సుమారుగా 100-150 అడుగుల దాకా సొరంగ మార్గం ఉంది. మరి భవిష్యత్తులో కూడా ప్రమాదకరంగా ఉండేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి దీన్ని ఒకవేళ బూడ్చి ఈ యొక్క పంట పొలాన్ని పండించుకోవాలంటే కూడా ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలి. ప్రభుత్వ అధికారులు ఇక్కడ ఉన్నటువంటి ఈ సొరంగాన్ని పరిశీలించాలి. ఈ జిల్లాలో మనం చూసాం, ఒకవైపు కొలిమిగుండ్ల దగ్గర ఉన్నటువంటి సొరంగ ఈ ఈ బెలుం గుహలు, మరో విధంగా సండ్రపల్లె ఉన్నటువంటి వాల్మీకి గుహలు, ఈ బేతంచెల్ల మండలంలోని బిలస్వర్గం గుహలు ఉన్నాయి. అలాంటి గుహలు ఇక్కడ ఉన్నట్లు ఆనవాళ్ళు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరి దీన్ని పూర్తి స్థాయిలో భూగర్భ శాఖకు సంబంధించినటువంటి ఈ అధికార యంత్రాంగం చొరవ తీసుకోవాలి. దీన్ని ఇక్కడ ఉన్నటువంటి గుహల సంగతి ఏందో తేల్చాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది.